ఓ మనిషికి మొండితనం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అది పరిధి దాటిపోతే చివరికి ప్రాణాన్ని పోగొట్టుకోవాల్సిందే. ఇక్కడ ఓ మూర్ఖపు సుందరి కూడా అలా చేసే తన ప్రాణాలు కోల్పోయింది. పూజాదేవి ఈమె ఉత్తరప్రదేశ్ గజియాబాద్ విజయనగర్ ప్రాంతంలో తన 32 ఏళ్ల అక్క పూనం ఇంటి పక్కనే మరో ఇంట్లో ఉంటుంది. కారణం ఈ పూజకు గతంలోనే పెళ్లైన భర్త టీటు తనని ఇబ్బంది పెడుతూ ఉండటంతో ఆ బాధ భరించలేక అతన్ని వదిలేసింది. ఇక పూజ భర్తను వదిలేసే టైంకి ఆమె 3 పిల్లల తల్లి. అయినా అతనితో ఉండి ఆ నరకం పడే కన్నా భర్త నుండి విడిపోయి ఏదో ఒక పని చేసుకొని జీవితాన్ని ప్రశాంతంగా గడపాలి అనుకొని భర్త నుండి విడిపోయింది. ఇక అలా విడిపోయి బయటకు వచ్చిన పూజ తన సొంత అక్క బావ అయిన పూనం వినోదుల దగ్గరకు చేరింది. వాళ్ళ అండ చూసుకొని తనేదైనా పని చేసి బ్రతుకుదాం అనుకుని అక్క బావ దగ్గరకు రాగా వారు సరే అంటూ తమ ఇంటి పక్కనే ఉన్న ఇంటిని అద్దెకు తీసుకుని అందులో పూజ అని ఆమె పిల్లల్ని ఉంచారు. నువ్వు ఏదో ఒక పని చూసుకునేదాకా ఆ ఇంటి అద్దె మేమే కడతాం. నీ పిల్లలకు నీకు కావలసినవన్నీ మేమే చూసుకుంటామని భరోసా ఇచ్చారిద్దరు. అలా వారు మాటిచ్చినట్లుగానే ఆమెను చూసుకున్నారు కూడా. ఇక పూజ అలా ఎంతకాలమని మరొకరికి భారంగా బ్రతకాలి అనుకుని కొందరి ఇళ్లల్లో వంట మనిషిగా కుదిరింది. అప్పటి నుండి తన 3 పిల్లల్లో 2 పిల్లలు స్కూల్ కి వెళ్లే పిల్లలు కావటంతో వాళ్ళని స్కూల్ కి పంపి తన 3వ కుమార్తెకు సంవత్సరం వయసు కూడా లేకపోవటంతో తనని తన అక్క పూనంకి అప్పగించి పనిలోకి వెళ్లి వచ్చేది. ఇక కొంతకాలం వంట మనిషిగా చేసి ఆర్థికంగా నిలదొక్కున్నాక ఆ ఉద్యోగం మానేసి ఓ సెలూన్ లో జాయిన్ అయ్యి తనని తన పిల్లల్ని తనే పోషించుకుంటూ బ్రతుకుతుంది. ఇక అలా బ్రతుకుతున్న ఆమె జీవితంలోకి గజియాబాద్ హోపూర్లోని గోండి గ్రామంలో ఉండే 35 ఏళ్ల ఆలం ఆమెకు పరిచయమయ్యాడు. ఈ ఆలం ఓ కార్ మెకానిక్. ఇతనికి కూడా పెళ్లై 4 పిల్లలున్నారు. భార్య సనా ఇంట్లోనే ఉంటూ పిల్లల్ని చూసుకునేది. ఇక ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఈ ఆలం ఓ ముస్లిం, ఈ పూజ ఓ హిందువు. అయినా వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇక అది ఎంతలా అంటే పూజ కూడా ఇంట్లో పూజలు చేయటం మానేసి తన ఇంట్లో ఉన్న దేవుడి విగ్రహాలను తీసేసి వాటిని తన కంటికి కనబడనివ్వకుండా షెల్ఫ్ లో దాచేసింది. ఇక ఆ విషయం అతి కొద్ది రోజుల్లోనే పూజ అక్క పూనం గమనించింది. ఇంట్లో పూజ దేవుడి మందిరంలో విగ్రహాలను తీసేయటంతో ఏమైందని చెల్లిని ప్రశ్నించగా ఎందుకో నాకు పూజలు చేయాలి అనిపించడం లేదంటూ కేర్లెస్ గా సమాధానం చెప్పింది. ఇక పూజ 11 సంవత్సరాల వయసున్న పెద్ద కూతురైతే మా ఇంటికి అప్పుడప్పుడు ఆలం అనే వ్యక్తి వచ్చిపోతున్నాడని చెప్పింది. ఇక ఆలం పేరు వినగానే పూనంకి వినోద్కి ఆలం అనే పేరు ముస్లిం వ్యక్తిది కదా, అంటే పూనం పూజలు చేయకపోవటానికి ఆమె ప్రవర్తనలో మార్పు రావటానికి కారణం ఈ ఆలం నేనా అని అనుమానించారు. ఇక వారు అనుమానించినట్లుగానే పూజ మునుపటిలా సమయం దొరికితే అక్కతో టైం స్పెండ్ చేయకుండా, అసలు పిలిచినా సరిగా పలక్కుండా, ఇంటికి రమ్మన్నా రాకుండా నాకు అర్జెంటుగా పని ఉందని ఆలంని కలుసుకోవటానికి వెళ్లిపోయేది. ఇక అదంతా గమనించిన పూనంకి వినోద్కి పూజ రాంగ్ ట్రాక్ పట్టిందని, బహుశా అందుకు కారణం ఆలంనే అయి ఉంటాడు అనుకున్నారు. ఇక మరి కొన్నాళ్ళకి వీరి అనుమానమే నిజమనే సంఘటన ఒకటి జరిగింది. ఓ రోజు పూజ సెలూన్ కి బయలుదేరదాం అనుకునే లోపు ఓ 2 మహిళలు బురకాలు వేసుకుని పూజ ఇంటికి వచ్చారు. ఇక అలా వెళ్లిన వాళ్లతో పూజ విపరీతంగా గొడవ పడింది. అదంతా వింటున్న పూనం డైరెక్ట్ గా వెళ్లి ఏమైందని చెల్లిని అడిగినా నిజాలు చెప్పదని, ఆ నిజం ఏంటో తనే తెలుసుకోవాలి అని ఓ చెవి అటు వేసి ఆ వచ్చిన 2 మహిళలలో ఒకరు ఆలం భార్య సనా అని, మరో మహిళ సనా అత్తగారు అంటే ఆలం తల్లి అని తెలుసుకుంది. ఇక ఆ వచ్చిన 2 పూజని దులిపేశారు. పెళ్లై పిల్లలున్న నా భర్త ఆలంనే నీకు దొరికాడా అని సనా పూజపై తిట్ల తండకం మొదలుపెట్టింది. ఇక సనా అత్తగారు అయితే మర్యాదగా మా ఆలంని వదిలేస్తావా లేదా అంది. నువ్వు నీ భర్తను వదిలేశావని నీకోసం నా కొడుకు తన భార్య పిల్లల్ని వదిలేయాలా అంది. ఇంకా నిన్ను ఇలాగే వదిలేస్తే ఆలం పూర్తిగా మాకు కాకుండా పోతాడన్నారు. ఇప్పటికే తను ఇంటి బాధ్యతలను వదిలేశాడని, ఇంకా నువ్వు ఆలంని వదిలేయకపోతే మేం మా పిల్లలతో రోడ్డున పడతామన్నారిద్దరు. ఇక ఆ మాటలన్నీ వింటున్న పూజ కూడా ఆవేశపడింది. ఆలం నేను ప్రేమించుకున్నాం, మీకెలాగో ఇప్పుడు నిజం తెలిసిపోయింది కదా, అందుకే చెప్తున్నా వినండి. మేమిద్దరం కలిసి బ్రతకాలని నిర్ణయించుకున్నాం. మీ ఇద్దరూ వచ్చి నా ఇంటి మీద పడి అరిచినా ఆలం నా కొంగు వదలడు, నేను ఆలం సహచర్యాన్ని వదలను, ఇదే ఫైనల్. ఇక మీరిద్దరు నా ఇంటి నుండి వెళ్లిపోండని అరిచి ఇద్దరిని పంపేసింది. ఇక ఈ మాటలన్నీ పూజ అక్క పూనం విన్నది. అక్క వింటుందని పూజకు తెలుసు, తెలిసినా పెద్దగా పట్టించుకోలేదు. పైగా ఇంకా ఇక్కడే ఉంటే అక్క తనకు క్లాసుల మీద క్లాసులు తీసుకుంటుందని, ఇక విషయం ఎలాగో ఆలం భార్యకే కాకుండా అందరికీ తెలిసి పబ్లిక్ అయిపోయిందని, ఇక పబ్లిక్ గానే ఆలంతో కలిసి జీవించాలి అనుకుని అక్క పక్కన ఉన్న సంసారాన్ని ఎత్తేసి ఆలం ఇంటి పక్కన పెట్టింది. ఆలం సహకారంతో అతని ఇంటి పక్కనే మరో ఇల్లు అద్దెకు తీసుకొని అక్కడే ఉంటూ అతని భార్య ముందే ఆలంతో కలిసి ఉండటం మొదలుపెట్టింది. ఇక అదంతా చూస్తున్న సనా ఎన్నోసార్లు ఇది కరెక్ట్ కాదని ఇద్దరికి చెప్పి చూసింది.
కానీ ఇద్దరు ఆమె మాటలు పట్టించుకోకపోవటంతో ఏం చేయలేక సైలెంట్ గా ఉండిపోయింది సనా. ఇక ఆమె మౌనాన్ని అవకాశంగా తీసుకొని మరో అడుగు ముందుకేశారు ఈ ప్రేమికులు. తామిద్దరం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నామని వచ్చి సనాకి చెప్పి తమ పెళ్లికి పర్మిషన్ అడిగారు. ఇక ఆలం అయితే నేను పూజను పెళ్లి చేసుకోకపోతే ఏమైపోతానో అన్నట్లు ప్రవర్తిస్తూ సనాని ఇబ్బంది పెడుతూ ఉండటంతో చేసేది లేక సనా వాళ్ళిద్దరి పెళ్లికి కష్టంగా ఒప్పుకుంది. ఇక ఆమె ఒప్పుకోవటంతో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇక మొదట్లో తమదే శృంగార రాజ్యం అన్నట్లు ప్రవర్తించారు. కానీ 6 నెలలు తిరిగేసరికి ఆలంకి పూజ మీద ఇష్టం తగ్గిపోయి మనసు మొదటి భార్య సనా మీదకు మళ్ళింది. ఇక్కడ ఆలం పూజని రెండవ పెళ్లి చేసుకున్నాడు, కానీ మొదటి భార్య సనాని వదులుకోలేదు. కారణం ఆమెతో అనుబంధాన్ని, తన 4 పిల్లలతో ఉన్న తన అనుబంధాన్ని వదులుకోవటం ఆలంకి ఇష్టం లేదు. ఇక ఎప్పుడైతే పూజపై ఇష్టం తగ్గిపోతూ వచ్చిందో మళ్ళీ సనాకి దగ్గరవటం మొదలు పెట్టాడు. ఇక్కడ ఆలంకి పూజపై ఇష్టం తగ్గిపోవటానికి మరో కారణం కూడా ఉంది. ఎప్పుడైతే ఆలం పూజని పెళ్లి చేసుకుని పక్క ఇళ్లలోనే కాపురం పెట్టాడో ఇక అప్పుడే అసలు రభస మొత్తం మొదలు పెట్టింది పూజ. ఆలంని ఎప్పుడు తన దగ్గరే ఉండమనేది, మొదటి భార్య సనా దగ్గరకు వెళ్లొద్దనేది. కానీ ఆలం మాత్రం కొద్ది రోజులు సనా దగ్గర, కొద్ది రోజులు పూజ దగ్గర ఉండేవాడు. అయితే అది నచ్చని పూజ ఆలం తన దగ్గరికి వచ్చినప్పుడల్లా తనతోనే ఉండాలని, సనా దగ్గరికి అస్సలు వెళ్లొద్దని తనే ఆలంకి మొదటి భార్యలాగా ఫీల్ అయిపోతూ అతన్ని వేపుకు తినేది. ఇక ఆ టార్చర్ భరించలేకపోయిన ఆలం పూజని తీసుకుని విజయనగర్ లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడ ఆమెను ఉంచి కొద్ది రోజులు సనా దగ్గర, కొద్ది రోజులు పూజ దగ్గర ఉండటం మొదలు పెట్టాడు. సవతులిద్దరూ పక్క ఇళ్లలో లేకపోతే పూజ తనను తనతోనే ఉండమని అలా సతాయించదు అనుకున్నాడు ఆలం. కానీ ఇక్కడ ఆలం ఆలోచనలన్నీ రివర్స్ అయ్యాయి. విజయనగర్ లో కాపురం పెట్టాక కూడా పూజ ఇక నువ్వు పర్మనెంట్ గా నాతోనే ఉండు, నీ మొదటి భార్య సనాని, నీ 4 పిల్లల్ని చూడకు, వాళ్ళ దగ్గరికి వెళ్లొద్దని పోట్లాడటం మొదలుపెట్టింది. పూజను వేరే చోటకు తెచ్చినా ఆమె బుద్ధి మార్చుకోకపోవటంతో ఆమెపై ఉన్న ప్రేమ పూర్తిగా తగ్గిపోయింది ఆలంకు. పైగా ఆమెను చూస్తే అసహించుకోవటం ప్రారంభించాడు. ఎప్పుడు ఆలం పూజ దగ్గరకు వెళ్ళినా తన మొదటి భార్య పిల్లల్ని వదిలేసి తనతోనే ఉండమని అలా విసిగిస్తూ ఉండటం. ఎన్నోసార్లు అలా ఎలా చేస్తాను, నా భార్య పిల్లలతో నాకు అనుబంధం ఉంది, దాన్ని ఎలా తెంచుకుంటాను అర్థం చేసుకో అని ఆలం ఎన్నోసార్లు చెప్పినా పూజ అతని మాట వినకుండా అతన్ని విసిగిస్తూ మూర్ఖంగా ప్రవర్తించింది. నువ్వు ఎన్ని చెప్పినా నేను వినను, నువ్వు నాతోనే ఉండిపోవాలని డిమాండ్ చేసింది. ఇక ఆ టార్చర్ తో బాగా విసిగిపోయాడు ఆలం. ఇక ఈలోగా ఆలం 4 ఏళ్ల కొడుకు జిబ్రాల్ కి ఆరోగ్యం బాగోలేకపోవటంతో ఆలం అతన్ని ముస్సోరి హాస్పిటల్ కి తీసుకువెళ్లాడు. ఆ బాబుని పరీక్షించిన డాక్టర్స్ బాబు కాలే ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నాడని, కొంతకాలం ఇక్కడే ఉంచి ట్రీట్మెంట్ చెయ్యాలి అనటంతో సరే అంటూ ఆలం తన కొడుకుని హాస్పిటల్లో చేర్పించి తనే తన కొడుకుని చూసుకుంటున్నాడు. ఇక అప్పుడు కూడా పూజ ఆలంకి ఫోన్ చేసింది. నేను చెప్పింది ఏం చేశావు, నా దగ్గరకు పర్మనెంట్ గా ఎప్పుడు వచ్చేస్తున్నావంటూ అతనితో గొడవ పడింది. అయితే ఆలం మాత్రం ఇప్పుడు నీతో గొడవ పడేంత ఓపిక నాకు లేదు, నా కొడుక్కి ఆరోగ్యం బాగోలేకపోతే ముస్సోరి హాస్పిటల్లో జాయిన్ చేశా, వాణ్ణి నేనే చూసుకుంటున్నా, అందుకే ఇప్పుడు తనని డిస్టర్బ్ చేయొద్దన్నాడు. కానీ అప్పుడు కూడా పూజ రెచ్చిపోయింది. నాకు గతంలో ఆరోగ్యం బాగోలేదని చెప్పినప్పుడు నా దగ్గరకు నువ్వు రాలేదు, కానీ ఇప్పుడు నీ కొడుక్కి ఆరోగ్యం బాగోలేకపోతే నువ్వే దగ్గరుండి చూసుకుంటున్నావా అని మళ్ళీ మొదలుపెట్టింది. నువ్వు ఏ సిచ్యువేషన్ లో ఉన్నా నేను అడిగిన దానికి ఒప్పుకున్నావా లేదా చెప్పాల్సిందే అని పట్టుపట్టడంతో నేను నా భార్య పిల్లల్ని వదులుకోనేనని చెప్పాడు ఆలం. ఇక ఆ మాటలకు పూనకం వచ్చిన దానిలా ఊగిపోతూ నేనిప్పుడే హాస్పిటల్ కి వచ్చి తేల్చుకుంటా అంటూ 2024 జూలై 19న రాత్రి 8 గంటల టైంలో విజయనగర్ నుండి హాస్పిటల్ కి బయలుదేరి 9:30కి అక్కడికి వచ్చి ఆలంకి ఫోన్ చేసింది. ఆమె రాగానే ఆలం వెళ్లి ఆమెను కలిసి మాట్లాడుతూ ఉండగా అది హాస్పిటల్ అని కూడా చూడకుండా పూజ ఆలంతో గొడవ పడింది. నువ్వు నీ మొదటి భార్య సనాని వదిలేస్తున్నావా లేదా అని హాస్పిటల్లోనే గొడవకు దిగటంతో ఇక ఆలం సహనం పూర్తిగా చచ్చిపోయి పక్కకు వెళ్లి మాట్లాడుకుందాం రా అని తన కస్టమర్ కార్ ని తీసుకొచ్చి అందులో ఆమెను కూర్చోబెట్టి ఆమెను గంగానగర్ వైపుగా తీసుకువెళ్లాడు. ఇక కారులో కూడా పూజ అదే పాట పాడటంతో విసిగిపోయిన ఆలం ఆమె వేసుకున్న డ్రెస్ చున్నీతోనే ఆమె గొంతు నొక్కేసి చంపి శవాన్ని గంగా నదిలో పడేసి హాస్పిటల్ కి వెళ్లిపోయాడు. అయితే అలా వెళ్లిన అతనికి పోలీసులు గుర్తొచ్చి భయం మొదలయ్యి కేసుని డైవర్ట్ చేసి తన మీదకు రాకుండా చేసుకోవాలని తనే జూలై 20న విజయనగర్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి పూజ జూలై 19న మిస్ అయిందని, మా ఇద్దరికి గొడవలు ఉన్నాయని, ఆ గొడవల కారణంగా ఆమె తనని వదిలేసి వెళ్లిపోయిందని కేసు పెట్టాడు. ఇక అప్పుడే పోలీసులకు మరో కేసు కూడా వచ్చింది. జూలై 21న పూజ అక్క పూనం కూడా తన చెల్లి పూజ జూలై 19 నుండి కాంటాక్ట్ లో లేదని, ఆమె ఫోన్ కంటిన్యూస్ గా స్విచ్ ఆఫ్ అని వస్తుందని, ఆమె ఇంటికి వెళ్లి చూస్తే ఆమె లేదని,
నాకు ఆమె భర్త ఆలంపైనే అనుమానమని, అతనే నా చెల్లిని కిడ్నాప్ చేసి ఉంటాడని కేసు పెట్టింది. ఒకే మనిషి గురించి ఇద్దరు వ్యక్తులు కేసు పెట్టడంతో పోలీసులు ఈ కేసుని చాలా సీరియస్ గా తీసుకున్నారు. పైగా పూనం ఆలంపై అనుమానం వ్యక్తం చేయడంతో కేసు పెట్టిన ఆలంనే పట్టుకుని వారి స్టైల్లో విచారించేసరికి ఆలం తనే పూజని చంపి శవాన్ని గంగా నదిలో పడేశానని చెప్పాడు. పూజ తన మొదటి భార్యని వదిలేసి పర్మనెంట్ గా తనతోనే తనని ఉండమని మూర్ఖంగా ప్రవర్తిస్తూ తనని విసిగించిందని, హాస్పిటల్లో కూడా అదే విషయంపై రభస చేసిందని, అందుకే నేను ఆమెతో విసిగిపోయే పూజను చంపేస్తానన్నాడు. ఇక పోలీసులు ఆలంని అరెస్టు చేసి గంగా నదిలో పూజ శవం కోసం వెతుకుతున్నారు. కానీ ఇంకా పూజ శవం పోలీసులకు దొరకలేదు. ఇంకా వెతుకుతూనే ఉన్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మీ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.